హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు థింక్ చాంప్ యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ రోజు నుంచి మన ఛానల్‌లో పైథాన్ ప్యాటర్న్ పైన కొన్ని ప్రోగ్రామ్స్ చూడబోతున్నాం. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఇలా రైట్ యాంగిల్‌లో ఒక స్టార్స్‌లో ప్యాటర్న్‌ని ఎలా ప్రింట్ చేయాలి. సో, ఇలా ఒక అవుట్‌పుట్‌ని తీసుకురావడం కోసం నేనిక్కడ 4 ఫంక్షన్స్‌ని మెయిన్‌గా యూజ్ చేస్తాను మన ప్రోగ్రామ్‌లో. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ఇన్‌పుట్ ఫంక్షన్. ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? యూజర్ దగ్గర నుంచి ఎన్ని రోస్ అయితే కావాలో అన్ని రోస్ ఇప్పుడు నేనిక్కడ 5 రోస్ ప్రింట్ అయ్యున్నాయి కదా! నేనిక్కడ వాటెవర్ ఐ హావ్ మెన్షన్. సో, ఇక్కడ నేను ఏ అవుట్‌పుట్ అయితే మెన్షన్ చేశానో అక్కడ 5 రోస్ ఉన్నాయి కాబట్టి ఇన్‌పుట్ 5 అని ఇచ్చుంటా. అంటే 5 రోస్ ప్రింట్ ఇన్‌పుట్ 10 అని ఇస్తే 10 రోస్‌లో ఈ రైట్ యాంగిల్ నాకు ప్రింట్ అవ్వాలి. సో, అలా యూజర్ దగ్గర నుంచి తన రిక్వైర్మెంట్ ఏంటనేది తెలుసుకునేదానికి ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం? సో, ఐట్రేషన్ కోసం ఒకదాని తర్వాత ఇంకొకటి. అంటే ఇప్పుడు ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇది వెంటనే నేను పక్కన ప్రింట్ అయితే మనకు కావాల్సిన అవుట్‌పుట్ రాదు. సో, నెక్స్ట్ లైన్‌లో ఇది ప్రింట్ అవ్వాలి. దానికోసమే నేనేం చేస్తున్నాను లూపింగ్ యూజ్ చేస్తా. అలాగే ఇంక్రిమెంట్ అవుతూ ఒక్కొక్క స్టార్ ఇంక్రిమెంట్ అవుతూ ప్రింట్ అవ్వాలి. సో, దానికే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. రేంజ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, సో రేంజ్ ఫంక్షన్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌లో మీకు డిఫాల్ట్‌గా 0 నుంచి ఒక వాల్యూ మీరు మెన్షన్ చేస్తే, ఆ వాల్యూ బిఫోర్ పాయింట్ వరకు డేటా 1 ఇంక్రిమెంట్ అవుతూ రేంజ్ ఆఫ్ 5 అన్నారంటే 0 నుంచి 4 వరకు వర్టికల్‌గా ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేస్తుంది రేంజ్ ఫంక్షన్ అనేది. సో, ఈ రేంజ్ ఫంక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ప్రతిసారి ఒక్కొక్క స్టార్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది గదా! అలా ఇంక్రిమెంట్ అవ్వడానికి ఖచ్చితంగా రేంజ్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎండ్ పారామీటర్. ఈ ఎండ్ పారామీటర్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ పారామీటర్ ఇన్ ద ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్‌లో ఒక ప్రీ డిఫైన్డ్ పారామీటర్ ఇది. సో, ఈ పారామీటర్ మీరు ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఎప్పుడైతే మీరు ఒక స్టేట్‌మెంట్ ఒక వాల్యూని ప్రింట్ చేశాక ఎండ్‌లో ఒకటి ఏదైనా యాడ్ అవ్వాలి. ఎయిదర్ అది స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, వాటెవర్. సో, ఏదైనా ఒక దాన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఎండ్ ఫంక్షన్‌ని ఎండ్ పారామీటర్‌ని యూజ్ చేస్తాము. సో, ఇది అయితే కాన్సెప్ట్. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ ఐడియల్‌ని ఓపెన్ చేసి ప్యాటర్న్.py అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను. నేనేం చెప్పాను ఫస్ట్ ఇన్‌పుట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తామని చెప్పాను. సో, నేనిక్కడ నమ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని నమ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అని రాసాను. సో, ఎన్ని రోస్ కావాలో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి. కానీ ఇన్‌పుట్ అనేది డిఫాల్ట్‌గా మనం అది నంబర్ ఇచ్చినా, నేమ్ ఇచ్చినా స్ట్రింగ్‌గా తీసుకుంటుంది. నాకు కావాల్సిందేంటి నంబర్ కాబట్టి ఇంటీజర్‌లోకి నేను తీసుకున్న ఇన్‌పుట్ అనేది ఇంటీజర్‌లోకి కన్వర్ట్ అవ్వడం కోసం ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేశాను. తర్వాత ఏం చేయాలి? సో, మనం ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు 5 అని ఇస్తే ఇన్‌పుట్. సో, 5 రోస్ కావాలి కాబట్టి ఫర్ లూప్ ఒక్కొక్కటి ఒక్కొక్క రో రావడం కోసం ఫర్ లూప్ అప్లై చేస్తా. సో, ఫర్ I in range of 1, num +1. ఎందుకని +1 తీసుకున్నానిక్కడ? సో, నాకు ఏం చేస్తుంది రేంజ్ ఫంక్షన్ అనేది ఇప్పుడు నేను 5 అని తీసుకుంటే 5 బిఫోర్ వాల్యూ వరకే ప్రింట్ చేస్తుంది. సో, 5ని తీసుకోదు. ఎగ్జాక్ట్‌గా 5 కూడా తీసుకోవాలంటే +1 యాడ్ చేసుకోవాలి కాబట్టి +1 యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక ఫర్ లూప్ అవసరం మనకు. సో, ఫర్ j in range of I కోలన్ ప్రింట్ ఆఫ్ స్టార్. సో, నాకేం ప్రింట్ అవ్వాలి యాక్చువల్‌గా ప్రతి రోలోనూ స్టారే ప్రింట్ అవ్వాలి కాబట్టి స్టార్ ఇక్కడ నేను ఎండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. అసలు ఎండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఎలా యూజ్ అవుతుంది? యూజ్ చేయకపోతే ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ యూజ్ చేయకుండా రన్ చేద్దాం. ఓకే. ఇక్కడ నేను ప్రింట్ యూజ్ చేస్తున్నాను. ఎంప్టీగా ఎందుకు ప్రింట్ చేశానంటే నెక్స్ట్ లైన్‌లోకి అది జంప్ అవ్వడం కోసం ప్రతిసారి. లెట్ మీ రన్ దిస్. సో, రన్ చేశాక మనకిక్కడ 10 అని ఇస్తున్నాను. 10 అని ఇవ్వగానే ఎలా ప్రింట్ అయిపోయింది? ఫస్ట్ 1. సెకండ్ 2 వచ్చి ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయింది. మళ్ళీ ఇంకొక దాని కింద ఇంకొకటి ప్రింట్ అయింది. అలాగే నెక్స్ట్ ఐటరేషన్‌లో 5 వచ్చి ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయ్యింది. కానీ మనకలా రాకూడదు. సో, ఒకే లైన్‌లోకి మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను స్టార్ తర్వాత ఎండ్. ఎండ్ అనేది వర్టికల్‌గా ఉన్నవన్నీ హారిజాంటల్‌గా కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే లైన్‌లో ప్రింట్ అవ్వడానికి. అంటే ఈ లూపింగ్‌లో ఏదైతే నీకు వర్టికల్‌గా వస్తుందో డేటా, ఆ డేటా మొత్తాన్ని హారిజాంటల్‌గా చేంజ్ చేస్తుంది. అండ్ అలాగే ఆ స్పేస్ ఎందుకిస్తున్నా అంటే స్పేస్ రిమూవ్ చేసేస్తున్నాను. స్పేస్ రిమూవ్ చేసి రన్ చేస్తున్నా చూడండి. 1 మినిట్.
లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే. యాహ్! సో, సేమ్ నేను 10 అనే ఇస్తున్నాను. ఇప్పుడెలా వచ్చింది? మరి గ్యాప్ లేకుండా కొంచెం కంజెస్టెడ్‌గా ఉంది కదా! సో, నేనిప్పుడు ఆ గ్యాప్ రావడం కోసం ఎండ్ ఫంక్షన్‌లో స్పేస్‌ని యాడ్ చేస్తున్నాను. లెట్ మీ సేవ్ అన్నట్టు. ఇప్పుడు చూడండి సేమ్ అదే ఇస్తున్నాను. 10 అని ఇస్తున్నాను. ఎంటర్. ఇప్పుడెలా ఉంది? సో, చూడ్డానికి కొంచెం నీట్‌గా, క్లియర్‌గా ఉంది. ఇలా మనం స్టార్స్‌ని గనక ప్రింట్ చేయాలి లైక్ రైట్ యాంగిల్, ట్రయాంగిల్ లాగా అనుకుంటే సో, ఇంత సింపుల్‌గా మనం ప్రోగ్రామ్‌ని రాయొచ్చు. సేమ్ జస్ట్ ఇన్‌పుట్ ఫంక్షన్, ఫర్ లూప్, రేంజ్ అండ్ ప్రింట్ ఎండ్ పారామీటర్ యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్‌ని మనం కంప్లీట్ చేసాం. సో, ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ లైక్ ఈ వీడియోని ఎవరైనా థింక్ జాబ్ స్టూడెంట్ గనుక చూస్తుంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఆల్.